హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కావ్య. తమ్నైల్ చూసారు కదా, పాల తాలికలు. అది కూడా అథెంటిక్ వే ఆఫ్ మేకింగ్ అన్నమాట. సో సాంప్రదాయ పద్ధతిలో పిండి కొట్టి అత్తమ్మ వాళ్ళు ఎలా చేస్తారో మీకు చూపించబోతున్నాను. మార్నింగ్ 3కి లేచిన తర్వాత నుంచి పాల తాలికలు రెడీ అయ్యి మన నోట్లోకి వెళ్ళే వరకు ఎలా ఉంటుందో మొత్తం క్లియర్గా చూపిస్తాను. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రండి నాతో పాటు. గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైము 3:30 or 4 అవుతుంది. సో పిండి కొట్టడానికి అత్తమ్మ వాళ్ళందరూ లేచారు, నేను కూడా లేచాను అనమాట. సో మీకు కూడా చూపిస్తారండి. ఈ బియ్యం వచ్చేసి నైట్ 10కి కడిగి నానబోసారనమాట. మళ్ళీ మార్నింగ్ 3కి లేచి మళ్ళీ కడిగి బియ్యాన్ని ఇట్లా సపరేట్ చేసుకున్నారు వాటర్ నుంచి. సో అవి ఆరబెట్టిన తర్వాత ఇదిగో రోట్లో వేసి దంచుతున్నారనమాట. అందరు కలిసి పెద్ద పెద్ద రోకలతో, పెద్ద రోల్ అది. చెప్పండి, అది ఇది బరకు పడుతుంది. అసలే సమ్మర్ ఈ టైం ఎంత బాగుంటుంది, చల్లగా ఆలోస్తుంది అనమాట. బయట వాళ్ళందరూ పిండి కొడుతున్నారు. సో నేను ఇప్పుడు వీళ్ళకి టీ పెట్టి తీసుకెళ్దామని లోపలికి వచ్చాను. రండి, ఇప్పుడు టీ తాగుతున్నాను నేను కూడా. వాళ్ళకి ఇచ్చేసి వచ్చి మేము తీసుకొని వెళ్తున్నాము. సమ్మర్లో ఎర్లీ మార్నింగ్ 3:34 ఆ టైంకి వెదర్ ఎంత సూపర్ ఉంది. దాంతో పాటు ఒక కప్పు టీ. ఇంకా పిండి కొట్టడం అయిపోయింది. అత్తమ్మ బెల్లం సగ్గుబియ్యం తీసుకురమ్మంటే లోపలికి వచ్చాను. ఇదిగో బెల్లం చూడండి, సగ్గుబియ్యం కూడా. ఇప్పుడు టైము 6:30 అవుతుంది. సో బెల్లం మొత్తం తురిమేసి ఈ సగ్గుబియ్యంని వాటర్లో వేసి పెట్టారనమాట బయట. సో చూపిద్దామని బయటకు వచ్చాను. చూడండి, బెల్లం ఒక 1/2 లీటర్ మిల్క్ వేసి పిండి మొత్తం కలిపి పెట్టారు. దీంట్లో ఏమో సగ్గుబియ్యం వాటర్లో వేసి ఉడికిస్తున్నారు పొయ్యి మీద. చేయి కాలిపోతుంది, అస్సలు కనిపించట్లేదు. సగ్గుబియ్యం తెరులుతుంది కదా, దాంట్లో పొగ వస్తుంది బాగా. ఏమైనా కనిపించిందా మీకు? ఓకే, మళ్ళీ ట్రై చేస్తాను. సగ్గుబియ్యం ఏమైనా కనిపిస్తున్నాయేమో. నో. సో మిల్క్ కూడా కాగబెట్టమంటే ఇప్పుడు మిల్క్ తీస్తున్నాను. ఇదే పిండి చూడండి, బెల్లం పాలు వేసి కలిపి పెట్టారు. ఇదిగోటి బెల్లం కనిపిస్తుందా? బెల్లం ఇంకా ఉండలుగానే ఉంది. అది నీళ్ళలో వేస్తే కరిగిపోతుంది అనుకుంటా. ఇదే పాల తాలికల మోకిడి. అది చూడండి ఎట్లుందో. ఇక్కడ పైనుంచి ఒత్తితే దీంట్లోంచి తాలికలు పడుతుంటాయి అన్నమాట. ఇదిగో ఇలా పెట్టుకొని ఒత్తుతూ ఉండాలంట. అమ్మో కష్టమే, అసలు చేతులు నొప్పి వస్తట్టున్నాయి. అమ్మ వీళ్ళేమో చూడండి ఇంకా చేస్తున్నాం. ఇప్పుడు చాలా టైం పడుతుంది అవి ఒత్తడానికి పాల తాలికలు.
ఇక్కడ పాలు కాగుతున్నాయి. సో మిల్క్ కాగిపోయాయి. ఇదిగో తాలికలు ఉడుకుతున్నాయి కదా. సో ఎండింగ్కి వచ్చిందంట. సో దీంట్లో పాలల్లో బెల్లం వేసి కలిపేసి ఈ తెరులుతున్న తాలికల్లో పోస్తే కొద్దిసేపటి తర్వాత ఇంకా ఫైనల్గా పాల తాలికలు రెడీ అయిపోతాయి అని చెప్పింది అత్తమ్మ. సో నేనైతే వెయిట్ చేస్తున్నాను, మీరు కూడా చూడండి. టంటడాయ్! సో పాల తాలికలు ఫైనలీ రెడీ అయిపోయాయి. నేనైతే బౌల్లో వేసుకొని దీంతో ఉడికిన పప్పుతో నెయ్యి కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుంది. సో నేను కూడా అదే చేస్తాను. సో తెలంగాణ వాళ్ళకైతే ఈ స్వీట్ అస్సలు తెలీదు మనకి. నేను ఆంధ్ర పెళ్ళైన తర్వాతే నేను ఈ స్వీట్ని ఇంత లవ్ చేస్తున్నాను అనమాట. సో మీ దగ్గర కూడా ఇలాంటి అథెంటిక్ వే ఆఫ్ ఏదైనా ప్రాసెస్ ఉంటే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.